శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శివాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు చేస్తున్నారు. పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరాలతో మారిమోగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో ఉన్నాం. ఛాయా సోమేశ్వరాలయం చూసినట్టయితే ఎంతో పవిత్రత కలిగిన మహిమ కలిగిన శివాలయంగా కొలుస్తారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా అభిషేకం చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్టయితే నల్గొండ జిల్లాలో మొత్తం చెరువుగట్టు శివాలయం, అదేవిధంగా పానగల్లు, వాడపల్లి శివాలయాలు కూడా మారుమోగిపోతున్నాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో చూసినట్టయితే పిల్లల మర్రి, మేలచెరువు శివాలయాలు కూడా కిక్కిర్చిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. మేలచెరువు శివాలయంలో పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కూడా ప్రత్యేక అభిషేకం చేసి పూజలు నిర్వహించడం జరిగింది. ఇవాళ మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన దినంగా కొలుస్తారు. పెద్ద ఎత్తున కూడా మహిళలు ఇక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు? ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఏర్పాట్లు బాగున్నాయి. చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. టెంపుల్ అంతా బాగా డెకరేషన్ చేశారు. ఈసారి ఇంకా మంచిగా అనిపిస్తుంది. శివరాత్రి ఎంతో భక్తిగాను చాలా మంచిగా భక్తితోని పిల్లలు అందరం ఇంటి తెల్లవారులు మంచిగా భజనలతోని గుడికి ప్రతి సంవత్సరం గుడికి మాత్రం కంపల్సరీగా వస్తుంటాం. పెద్ద ఎత్తున మహిళలు శివాలయాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా చెప్తున్నారు ఇవాళ శివునికి ఎంతో ప్రీతివంతమైన రోజు అని ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీతో శివాలయాలన్నీ కూడా కిటకిటలాడే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి శివాలయంలో కూడా ఈ విధంగా భక్తుల సందడి అనేది కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.